నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం పల్లె నుంచి పట్టణం దాకా గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియచేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం। వర్షాకాలం వచ్చి నెల గడిచిపోయినా అనుకున్న స్థాయిలో వర్షాలు లేవు। దీనితో రైతులు నిరాశపడుతున్నారు। కానీ మెదక్ జిల్లాలోని జహీరాబాద్, ఘరాసంగం, రాయ్కోడ్, న్యాల్కల్ మండలాల్లోని దాదాపు 75 గ్రామాలలో ఉన్న రైతుల్లో మాత్రం వర్షాలు తగినంతగా పడలేదనే ఆందోళన కనిపించడం లేదు। ఎందుకంటే వారికి ఈ పరిస్థితి కొత్తేమీ కాదు। వారు ధైర్యంగా పంట పనులు చేసుకుంటున్నారు। వర్షాభావ పరిస్థితులను వారు ఎలా ఎదుర్కొంటున్నారు, పాత పంటలతో వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, దీనిపై మా ప్రతినిధి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం। మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతులు కూడా తమ వ్యవసాయంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి। సాగునీటి కొరత నానాటికి ఎక్కువవుతున్న ఈ సమయంలో తక్కువ నీటితో పండే పంటలకే ప్రాధాన్యమిచ్చి వాటి ద్వారా రైతులు లాభం పొందాలి। మనం చూస్తున్న ఈ రైతులు మిశ్రమ పంటలు వేస్తారు। వాటిని కలిపి పంటలని కూడా అంటారు। అంటే 1 ఎకరం భూమిలో 12 రకాల పంటలు వేసుకుంటారు। వర్షాలు సరిగ్గా పడకపోతే వాటిలో కొన్ని పంటలు ఎండిపోయి చేతికి అందకపోయినా కొన్ని మాత్రం వారికి దక్కుతాయి। అవి వారికి పెద్దగా లాభాలు తీసుకురాకపోయినా కుటుంబాలను నిలబెడతాయని వారంటారు। యా విధానంగా అంటే ఇప్పుడు ఇట్లా కాలం పోయినప్పుడు ఉంటుంది కదా, కాలం పోయినప్పుడు అన్ని పంటలు అయితే మిర్గంకు పెట్టాలి, పెడితే ఒక్క పంట పెట్టొద్దు। అయితే మనం 12 రకాలు పెట్టుకోవాలి పంట। 1 ఎకరా అయినా కానీ 12 రకాల పంటలు పెట్టుకుంటే ఒకటి ఎండకు తట్టుకుంటాయి కొన్ని। అయితే మనం 12 పెట్టినప్పుడు 6 కానీ 4 కానీ కొన్ని దట్టయి, కొన్ని ఇంకా ఉన్నాయి మన దగ్గర। 12 రకాలు పెట్టినాము, 10 రకాల పంట ఉన్నది। 10 రకాలలో విన కొన్ని ఇంకా దక్కని ఉంటే విన మనకు 7-8 రకాల పంట మన చేతికి వస్తుంది। మనం ఇట్లా కలిపి రకాల పంటలు పెట్టుకుంటే మనకు తిండికి కొదవ ఉండదు, భూమికి బలం ఇచ్చేటి ఆకులు ఉన్నాయి, మళ్ళా వానకు దట్టుకునే పంటలు ఉన్నాయి, మనకు కూరలు ఇచ్చే పంటలు ఉన్నాయి। అంతేకాదు ఇక్కడ కలిపి పంటల్లో ఈ మహిళా రైతులంతా కలిసి సమిష్టిగా పని పాట కొనసాగిస్తారు। మెదక్ జిల్లాలోని జహీరాబాద్, ఘరాసంగం, రాయ్కోడ్, న్యాల్కల్ మండలాల్లోని 75 గ్రామాల్లో ఉన్న మహిళా రైతులు చిన్న గ్రూపులుగా తయారై అందరి భూమిలో అందరూ పనిచేస్తుంటారు। అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సహకార వ్యవసాయం। ఈ గ్రామాల్లో మహిళలు ఒకరికి ఒకరు సహాయపడుతూ జీవితంలో ముందుకు సాగుతున్నారు। గత 3 ఏళ్లుగా వర్షాలు సరిగ్గా లేకపోయినా వీరు మాత్రం ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు। సారు మొదలు ఎన్ని సంఘాలకి వెళ్ళి మొదలు పెట్టింది చెప్పిండు కదా, అప్పుడు 9వ సంఘాలు మొదలైనప్పుడు మా ఊరు నేను ఫస్ట్ మొదలు చేసిన, నేను ఫస్ట్ మా ఊళ్ళో కార్యకర్త పనిచేసిన। అయితే ఒక 105 మందితోని సంఘం మొదలు పెట్టిన మా ఊళ్ళో। ఇంకా అప్పటి నుండి అప్పుడు నాకు 4 పిల్లలు, నాకు ఉండడానికి కూడా ఇల్లు లేక మా అమ్మగారి ఇళ్ళల్లో ఉండి బతుకుతుంటే, అంటే నేను చాలా బీదానే అన్నట్టు, ఎక్కడో కూలికి పోయి బతికే పరిస్థితి ఉన్నది। అయితే అప్పుడు నాకు భూమి అంటే కూడా తెలియదు, కూలికి పోయే మనిషిని, నాకు భూమి అంటే కూడా తెలియదు। ఈ సంఘం మొదలు పెట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ 2 సంవత్సరాలు నేను సంఘం చేసినాక కౌలు భూముల మీద పని ఇచ్చిండ్రు డిడిఎస్లో। అయితే కౌలు భూముల మీద ఏం పని అంటే కౌలుకు భూములు కట్టుకునేటోళ్ళకు గుంపులు చేసి వాళ్ళకి నేను పైసలు ఇప్పిస్తుంటే, అప్పుడు ఆ మధ్యలో ఈ రైతుల కనంగా భూమి అంటే కూడా అసలు తెలియదు, ఎక్కువ పెద్ద రైతులు పోయి పని చేసుకొని బతికేటోళ్ళు। 2 రూపాయల కూలి కలవబోతే అప్పుడు సంఘం ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు 32-33 సంవత్సరాలు నడుస్తున్నది ఇప్పుడు సంఘం మొదలుపెట్టి। అప్పుడు నేనేం చేసిన అంటే నాకు విన భూమి లేదు, ఇంకా వేరేలకు విన భూములు లేవు, కౌలు భూములు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కట్టుకుంటే కూడా మళ్ళీ వాళ్ళకి ఇడిచిపెట్టి మళ్ళీ వాపసు రావాలి, ఇక్కడ డీడీఎస్లు అప్పు కట్టాలి, అందులో వచ్చిన పంట తినాలి, అదొకటి నేర్చుకున్నారు రైతులు। తర్వాత ఎండకాలం పని అని మొదలు పెట్టిండ్రు ఇక్కడ। ఎండకాలం 4 నెలలు పని దొరకది మందికి, సొంత భూములు ఎక్కడైతుంటే అక్కడ కాలువలు తీసుడు, కాలువల మీద చెట్లు పెట్టుడు, అట్లా సురువు చేసిండ్రు డీడీఎస్।
ఒకప్పుడు వీరంతా రైతు కూలీలుగా వేరే వాళ్ల పొలంలో పనిచేసేవారు. దానికి కారణం ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో పంటలు పండించే స్తోమత ఉండేది కాదు. పరిస్థితులు అనుకూలించక వీరు గతంలో కూలీలుగా మారారు. కానీ 25 ఏళ్ల క్రితం సీను మారింది. వీరంతా గ్రూపులుగా మారి వారి దగ్గర ఉన్న భూమిలో పలు రకాల పంటలు పండించడం మొదలుపెట్టారు. సేంద్రియ పాత పంటల విత్తనాలతో పంటలు వేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి జీవితాలు ఒక కొత్త మలుపు తిరిగాయి. ఇప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవితంలో ముందుకు సాగుతున్నారు. అంటే మేము పెసరి పెడతాం సార్, మినుము పెడతాం, జొన్న పెడతాం. జొన్న పెడితే జొన్నలా అనపసాళేస్తాం, బెబ్బెర సాళేస్తాం, పుండ్లు వేస్తాం. మరా పెసాలు రానేమో తవరసాళేస్తాం, తెలుస్తో వాళ్ళు పప్పు గురించి అనేస్తాం. ఏమన్నా ఇంత మర్రా ఇట్లా అమ్ముకుంటే ఏమన్నా ఖర్చులు పడతాయని ఇంత ఎరతో వాళ్ళు వేస్తాం. ఒక్కడు పెడితే సరిపోదు అంటే మేము చిన్న కుటుంబం సార్, ఒక్కడు పెడితే మాకు బాధ. ఇవన్నీ తినేటివి ఉంటే ఏదన్నా వెళ్తానన్నా కలోనికి పోతే ఏమన్నా 100-200 రూపాయలు అయితే ఖర్చులకు అవుతాయి. ఈ తినడానికి మాకు తినగాసం అవుతుందని పెట్టుకోండి. ఈ రైతులు గతంలో కూలీలుగా పనిచేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలతో పండించిన పంటలతో అనేక రకమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడైతే వారు సంఘాలుగా ఏర్పడి సమస్యలు పరిష్కరించే క్రమంలో వారి పంటలకు సంబంధించిన విత్తనాలు వారే తయారు చేసుకోవడం ప్రారంభించారో అప్పటి నుండి ఇక్కడి వ్యవసాయంలో కీలకమైన మార్పులొచ్చాయి. దీంతో ఒకప్పుడు వీరిని పనిలో పెట్టుకున్న పెద్ద పెద్ద రైతులే స్వయంగా వీరి దగ్గరకు విత్తనాల కోసం వస్తున్నారు. ఈ సంఘం వచ్చిన కాడికి వెళ్ళి మంచిగా అయింది. ఇప్పుడు విత్తనాలు అంటే మేము పెట్టిన విత్తనాలు మేమే చేస్తున్నాం. ఆ చేనులలో పంటలు పండినాయి, మంచి ఎన్ను ఇట్లా గండమాల లేకుండా తీసి దాంట్లో యాపాకేసి కొట్టి మెత్త పెడతాం. అప్పుడు ఏముండే కాపులు తగ్గిపోతుంటే విత్తనాలు ఇమని వాళ్ళ పంట అయిపోయినాక వాళ్ళ పెట్టుడు అయిపోయినాక మాకిస్తుండ్రు, ఉంటిస్తున్నారు లేకుంటే లేదు. ఇప్పుడు మా దగ్గరికే వాళ్ళు వస్తున్నారు కాపులు విత్తనాలు ఇమని. ఇప్పుడు మా దగ్గర ఏం లేదంటే కూడా 20 రకాల విత్తనాలు ఉన్నాయి సార్. మేము పెంచినాం అట్లా. ఏమేమి ఉన్నాయంటే కోడి సామలు, తైదెలు, మంచి నువ్వులు, గడ్డి నువ్వులు, నల్ల ఉలువలు, తెల్ల ఉలువలు, తెల్ల పుండ్లు, ఎర్ర పుండ్లు, 4 రకాల జొన్నలు, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, మరి కాకి ముట్టన జొన్నలు, ఎర్ర జొన్నలు, ఇట్లా 4 రకాల జొన్నలు ఉన్నాయి. ఒకవైపు వర్షాలు సరిగ్గా లేకున్నా సేంద్రియ పద్ధతిలో పంటలను పండిస్తున్న వీరికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం కరువైంది. దీనికి కారణం వీరు వేసే పంటలు మిశ్రమ పంటలకు ప్రభుత్వ లోను లేదు. ఈ పరిస్థితి ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్న ఈ రైతులు ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కాస్త సహాయం చేస్తే చాలు, వెంటనే అందిపుచ్చుకుని తమ కాళ్లపై తాము నిలబడుతూ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పాత పంటల గొప్పదనాన్ని, సొంత విత్తన బ్యాంకులో విశిష్టతను ప్రచారం చేస్తున్న సంస్థ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఈ ఘనతను వారు ఎలా సాధించారో ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం.